మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు, గుండెల్ని పిండేసే ఆర్తనాదాలు. లక్నో నడిబొడ్డున జరిగిన ఒకే ఒక్క ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. చదువుకొని పెద్ద ఉద్యోగాలు సాధించాలన్న ఆశలతో కోచింగ్ సెంటర్కు వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వచ్చారు. మంటల నుంచి తప్పించుకోవడానికి వారు చేసిన ఆఖరి ప్రయత్నమే వారి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘోర ప్రమాద దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక వాణిజ్య సముదాయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ బిల్డింగ్లోనే ఒక కోచింగ్ సెంటర్ నడుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులంతా క్లాసుల్లో ఉన్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోక ప్రాణభయంతో అల్లాడిపోయారు. బయటకు వచ్చే దారి కనిపించకపోవడంతో కొంతమంది విద్యార్థులు బిల్డింగ్లోని బాత్రూంలోకి పరిగెత్తారు. మంటలు లోపలికి రాకుండా ఉండేందుకు గది తలుపులు వేసుకుని గడియ పెట్టుకున్నారు. ఆ క్షణంలో వారు తీసుకున్న నిర్ణయమే ఊపిరి సల్పకుండా చేసింది. దట్టమైన విషపూరిత పొగ బాత్రూమ్ అంతటా అలుముకుంది. గాలి ఆడక, శ్వాస తీసుకోలేక ఆ క్లోజ్డ్ రూమ్లోనే విద్యార్థులు ఒకరిపై ఒకరు పడి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోపల విద్యార్థులు ఉన్నారన్న విషయం గమనించి బాత్రూమ్ గోడను భారీ యంత్రాలతో పగలగొట్టారు. గోడ పగిలిన తర్వాత లోపల కనిపించిన దృశ్యాలు రెస్క్యూ సిబ్బందిని సైతం కలిచివేశాయి. ఒకరినొకరు పట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థుల మృతదేహాలను చూసి అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అదే బిల్డింగ్లో ఒక పెట్ షాప్ కూడా నడుస్తోంది. ఆ ప్రమాదంలో ఆ మూగ జీవాలు కూడా బలైపోయాయి. మంటలు, పొగ కారణంగా షాప్లో ఉన్న కొన్ని జంతువులు అక్కడికక్కడే ఊపిరాడక చనిపోయాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మరికొన్ని జంతువులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద తీవ్రతను తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ తక్షణమే స్థలానికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాలను, బాధితుల ఆర్తనాదాలను చూసి ఆయన తట్టుకోలేకపోయారు. మీడియా ముందు మాట్లాడుతూనే ఆయన కన్నీటి పర్వంతమయ్యారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లక్నో విషాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో భద్రతా ప్రమాణాల వ్యవస్థపై పెద్ద ప్రశ్నగా మారింది. 13 के लगभग 12-13 बच्चे अभी हमारी जानकारी में आया है। सभी को KGMC ट्रामा सेंटर भेजा गया है। घायलों को अच्छे से अच्छा इलाज मिले। घटना के उच्च स्तरीय जांच के निर्देश दिए हैं और तत्काल ऐसे बिंदुओं की जांच की जाए कि ऐसी घटना भविष्य में न हो।